ఇలాంటి వీడియో తీస్తున్నాము. సరే ఫుల్గా వాటర్ పోసి మరి ఇక్కడ చేపలు ఇవన్నీ చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. క్రికెట్ చూడటానికని ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడ అది ఉంది కదా, మన మంగమూరు రోడ్డు మర్రి చెట్టు ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అన్నమాట. ఇక్కడ ఒక 10 minutes వీడియో తీస్తే వెళ్ళిపోదాం. అది ఎంట్రీ ఫీజు ఏమో 1000 రూపీస్. ఇక్కడ ఎంటర్ అవుతుంటేనే చాలా బాగుండేది అనమాట. అక్కడ ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు లా ఉంది. హలో గైస్, మనం ఇప్పుడు మంగమూరు రోడ్లో ఉన్నాము. ఇక్కడ చాలా రోజుల తర్వాత మేము ఇలాంటి వీడియో తీస్తున్నాము. రోడ్డు వీడియో చాలా రోజుల తర్వాత తీస్తున్నాము. మా వాడు ఇప్పుడే, నేను సీట్ పైన కూర్చోన్నాను, నాకు బ్రేకులు అందట్లేదు. చూడే అక్కడ కూర్చున్నాను. రే డ్రైవర్ సీట్లో నువ్వు కూర్చున్నావు, నేనేమో ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను. మార్నింగ్ టైము ఒంగోలు మంగమూరు రోడ్డు. మేము క్రికెట్ అక్కడ ఆడతారు కదా, అది చూద్దామని వెళ్తున్నాము. కానీ టైం అయిపోయింది, 8:30కి వెళ్ళిపోతారు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయిందనమాట. కానీ మా వాడు చూద్దామంటే వెళ్తున్నాము. చలి పడుతుంది 8:30కి కూడా ఒంగోలు. చాలా చలిగా ఉందన్నమాట. నువ్వు స్వెటర్ వేసుకున్నావులే. సత్యసాయి బాల వికాస్ సెంటరు, సత్యసాయి సేవా స్కూల్ అన్నమాట. ఇక్కడ అంతా ఈరోజు సండే కదా, అందుకని మటన్ అండ్ చికెన్ అండ్ ఫిష్ కూడా ఉంటుంది ఇక్కడ. లాస్ట్లో లైవ్ ఫిష్ పెట్టుంటారు, అది చూద్దాము. లైవ్ ఫిష్ అంటే ఒక అది ఉండిద్ది కదా, వెహికల్ ఉండిద్ది కదా, చిన్నది ఆటో లాంటిది. దాంట్లో వెనక పక్క పట్టేసి వాటర్ పోస్తారు ఫుల్గా. వాటర్ పోసి మరి ఇక్కడ ఉందో లేదో, అది ఇంతకుముందు ఉండేది. ఇక్కడ చేపలు వాటర్ పోసి దాంట్లోనే చేపలు వేస్తారన్నమాట. మనం వెళ్ళినప్పుడు మామూలుగా చనిపోయిన ఫిష్లకి, లైవ్ ఫిష్లకి రేట్ ఎక్కువ పెడతారు. అది ఇక్కడ పెట్రోల్ బంక్ కట్టారు కొత్తగా, నువ్వు చూడలేదుగా పెట్రోల్ బంక్. ఇక్కడ ఉండేదిరా ఇంతకుముందు. ఇక చేపలు, ఇవన్నీ చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. ఇక ఇక్కడ చేపలు, ఇక్కడ లైవ్ ఫిష్ కాదు, ఇదిగో దాంట్లో పోస్తారు, దాంట్లో వేస్తారు. అది బాగుంది, ట్యాంకీ పెట్టుకొని వేసుకోవడం. ఇక్కడ క్రికెట్ జరుగుతుంది. అప్పుడు ఉండేది కాదు కదా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఇది 10,000 30,000 ఫస్ట్ ప్రైజ్. ఇప్పుడే టోర్నమెంట్ జరగట్లా కాదు, ఇది టోర్నమెంటే. ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది చూడండి. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ ప్రైజ్ 30,000,
సెకండ్ ప్రైజు 20,000, థర్డ్ ప్రైజు 10,000 అంట. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. మనం ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టుకి దగ్గరలో అనమాట ఈ ప్లేస్. మనందరికీ తెలిసిందే ఒంగోలు వాళ్ళకి. అది విషయం. పడ్డాను. ఎక్కడ పడ్డావు? మర్రి చెట్టుకి అదే నన్ను వీడియోది కనిపించట్లా బాల్ అట్ట కనిపించిద్దిరా. బాల్ మనం చూస్తూ ఉండాలి, అప్పుడు కనిపించింది బాల్ అసలు కనిపించదు. మనం ఈరోజు ఇక్కడ క్రికెట్ చూడటానికని ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడ అది ఉంది కదా, మన బంగమూరు రోడ్డు మర్రి చెట్టు ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అన్నమాట. ఇక్కడ టెన్నికాయిట్ క్రికెట్ టోర్నమెంట్ అని ఆడుతున్నారు. ఇక్కడ చాలా బాగుందన్నమాట. బ్యాట్స్మెన్ చూడండి, బ్యాట్స్మెన్ బాగా పరిగెత్తుతూ ఉన్నారు. ఒక్క 10 minutes వీడియో తీస్తే వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నేను జూమ్ చేశాను, అయిపోయినట్టుంది. సరే వీడియో తీద్దామంటే అయిపోయింది. సిక్స్ 5:30కి వచ్చారు. సార్ వెళ్ళిపోతున్నాడు. నేను అదిగో వెళ్ళిపోయారా వెనక స్కూటీలో. ఇప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ కదా అది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 10,000. బెస్ట్ బౌలర్కి 5,000, బెస్ట్ బ్యాట్స్మెన్కి 5,000 అంట. అది ఎంట్రీ ఫీజు ఏమో 1,000 రూపీస్. ఆడాలంటే 1,000 కట్టాలా? టీం ఆడాలంటే 1,000 కట్టి ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ ఫీజు లేదనుకో అందరూ ఆడతారు, అందరూ వస్తారు. పోయేదే ఉంది, ఆడదాంలే అని వస్తారు. మీ సారు అక్కడ నిలబడి ఉంటాడే బస్సుల దగ్గర, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక అతను నిలబడి ఉంటాడు కదా, ఆయన కూడా వస్తాడు. ఎక్కడే ఇల్లేమో కాదు, ఇంకో బ్రాంచ్ ఈ లైన్కి మేము వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఇంతకుముందు ఎప్పుడో క్రికెట్ ఆడేటప్పుడు వచ్చేవాళ్ళం. 2 years అయింది వచ్చిన్నాడా నువ్వు వచ్చి? కాదు, అప్పుడు మనం వీడియో తీసుకోవాలి కదా, చాలా దూరం వెళ్ళాము. చాలా దూరం వెళ్ళాము. అప్పుడు వచ్చాము ఇక్కడికి. మళ్ళీ ఇద్దరం కలిసి రావటం ఇదే. నేను వచ్చాను 4-5 సార్లు. నేను మొన్నగాడు వచ్చాను. అదనమాట. హెచ్బిఎస్ స్కూల్ ఇటు వెళ్తే వచ్చింది. హెచ్బిఎస్ స్కూల్ ఇక్కడ చూడండి, ఒక షాప్ పెట్టారు. ఆ షాపు కింద రూములు పెట్టారు, కిరాణా మొత్తం షాపింగ్ మాల్. ఇది పైనేమో భలే కట్టారా. పైనేమో షాపులు, కింద షాపులు, పైన అది రూములు. అదే ఇక్కడ స్కై కేఫ్ ఇదేదో క్లోజ్ చేసింది, మరి ఏమైందో ఎవరు లేరు. ఈరోజు సండే కదా, ఓపెన్ చేసి ఉండాలి కదా. ఇక్కడ టోటల్ వైన్ మార్ట్ మందు షాప్ ఉంది. మేము ఇక్కడ ఇది చూద్దామనే వచ్చాం అనమాట. క్రికెట్ ఇక్కడ ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. సారు వెళ్ళిపోయారు ఇప్పుడే. మేము అసలు ఇక్కడికి వచ్చింది చూద్దామని ఇక్కడికి వచ్చాం. ఉన్నారా? వాచ్మెన్ ఉన్నాడా లేడా? వాచ్మెన్ గారు లేడా? ఉంది, ఎవరు లేరు. బిహార్ కాదు,
నిన్న నేను వాటర్ చూపించాను, అక్కడికి వెళ్దామా? ఆ? వాటర్ ఏం వాసన? నేను ఫోటోలో వాటర్ చూపించా కదా, ఆ. కాలువ, ఉమ్. అక్కడికి వెళ్దామా? ఆ. ఈరోజు వాకింగ్ లేదు, ఏం లేదు. బాగా తిరుగు. చేద్దాం, అక్కడ చేద్దాం వాకింగ్. బండి అక్కడ పెట్టేసి అక్కడ చేద్దాం, సరేనా? ఉమ్. ఇక్కడ దాకా ఆపేసి వెళ్ళే వీడియో, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. స్టార్ట్. ఇగో సాయిబాబు గుడి దగ్గరికి వెళ్దాం ఈరోజు. ఇదిగోండి, మనకి సాయిబాబా గుడి ఉంది లోపల, ఇంతకుముందు నేను ఒకసారి చూపించాను. అదనమాట సాయిబాబా గుడి దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చూడండి, మొత్తం మంచు. టైం వచ్చేసి 8:39 అవుతుంది, అయినా కూడా బాగా మంచు ఉంది. మనం ఇప్పుడు ఈ లైన్ లోపలికి వెళ్దాము. ఈ లైన్ లోపలికి వెళ్ళి అక్కడ సాయిబాబా గుడి ఉంటుంది, సాయిబాబా గుడి దగ్గరికి వెళ్దాము. ఏమో స్నానాలు చేయలేదు, అందుకని లోపలికి వెళ్దాము. మామూలుగా గుడి దగ్గరికి వెళ్దాం. ఆ గుడి మధ్యలో ఎలా ఉంది ఏంటి మొత్తం చూద్దాము. అది ఈరోజు ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఈ ప్లేస్ నుంచి వేరే ఊళ్ళు వెళ్తాము. రేపు వెళ్దాం అనుకున్నాము, వేరే ఊరు వెళ్తాము. రేపేంద్రా? ఈ రోడ్లో ఇంతకుముందు నేను వాకింగ్ చేసేవాడిని. వాకింగ్ వచ్చేవాడిగా అప్పుడు, మీరు వాడప్పుడు అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇటు వచ్చేవాడిని. ఇక్కడ రోడ్డు అంతా బాగాలేదు, రోడ్డు చూడండి మొత్తం ఇలా ఉంది. ఇక్కడ మొత్తం ఫెన్సింగ్, మొత్తం గోడ కట్టేశారు. ఎవరి ప్రాపర్టీ అన్నమాట అది, మొత్తం గోడ కట్టేశారు. హెవీ పడి అట్లా. ఇక్కడ చూడు భలే ఉంది మొత్తం, అది బ్యాక్గ్రౌండ్ చూడు, ఫార్మ్ హౌస్. ఈ బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఫామ్ హౌస్ లాగుంది. గాలిపటం చూడు, గాలిపటం తీసుకున్నావా? గాలిపటం ఒకటి పైనుంచి పడి ఇక్కడ పడింది, దారం మొత్తం ఇక్కడ పడింది అనమాట. అది మావాడు అంటున్నాడు, ఎవరు ఎగరేసారో కానీ ఇక్కడ పడింది. సాయిబాబా గుడి. సాయిబాబా గుడి అక్కడ చాలా దూరం. స్ట్రైట్ గా తాగుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చెట్లు ఉండే, ఇంతకుముందు చాలా చెట్లు ఉండే, అవన్నీ చెట్లన్నీ కొట్టేశారు. బా పెద్ద చెట్లు ఉండేవి ఇక్కడంతా, చాలా బాగుండేది. ఈ లోపలికి ఇక్కడ ఎంటర్ అవుతుంటేనే చాలా బాగుండేది అనమాట. చెట్లు కొట్టేస్తే చూడండి ఎలా ఉందో, ఎంత చండాలంగా ఉందో. అది చెట్లు లేకపోతే అది పరిస్థితి. కానీ మనం ఇల్లు కట్టుకోవాలంటే చెట్లు కొట్టేయాలి, తప్పదు. అది పట్టుకో, బాటిల్ వల్ల. సాయిబాబా గుడి ఇక్కడ మనకి ఒక గుడి ఉంది. ఇది ఇంతకుముందు మనం చూపించాం, ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు. ఇటు వెళ్తున్నాం మరి. ఇక్కడ టేక్ చెట్లు ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ టేక్ చెట్లు ఉన్నాయి. అక్కడ ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారులా ఉంది. అది అక్కడ ఇక్కడ ఒకటి క్లోజ్డ్ ఉంది రూము, ఇక్కడ ఒకటి అట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా మనం స్ట్రైట్గా వెళ్తున్నాం అనమాట, స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ అంతా ఇల్లు రావాలంటే ఎన్ని రోజులు పట్టించున్నాడా? సరిగ్గా చాలా రోజులు